గుర్తొచ్చింది. మీకు 'చిర్రావూరి' గారి వీడియోలు చూసారా మీరు? ఎప్పుడైనా షార్ట్‌లలో వస్తుంటే చూస్తూ ఉంటానండి. ఆ! ఆయన ఎప్పుడు బావుంటాయి గదా! ఏందండి ఆయన ఎప్పుడు పక్కనోళ్ళ మీదే పడి ఏడుస్తుంటాడు. ఆ! అది నాకు నచ్చదు. ఆయన అంటే దగ్గర ఎంత పక్కనోళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపుతాడు గదా! చూడండి మీలో టాలెంట్ ఉంటే మీరు ఏదైనా చేసుకోండి. ఇది ఈ కాలం ఎట్లుందండి. మీరు ఎవ్రీ టైమ్ ఆయన వీడియోల్లో వాళ్ళని ఎవరో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌లని అది చేసిందని, ఇది అవడిగింది, నువ్వేదైనా ఉంటే నీ ఛానెల్‌లో చెప్పుకో. హ్మ్. మిమ్మల్ని ఏమైనా అన్నాడా? మీరేదన్నా ఉంటే మీ ఛానెల్‌లో చెప్పుకునే ప్రయత్నం చేయండి. ఓకే. నాకు 2,00,000 వ్యూసే పోయినాయి. వాళ్ళకి 1,000,000 వ్యూస్ పోయింది. ఇవన్నీ అనేది ఇక్కడ జ్ఞానముగా ఉన్నవాడి ప్రవర్తనలాగా అనపడలేదు నాకైతే. హుహుహు. ఎందుకంటే అంత విద్వత్తుకి ఓకే. ఇట్లాంటివి చేయకూడదు. ఓకే. మీ విద్వత్తు స్థాయి వేరు. ఓకే. ఆ విషయంలో నేను రెస్పెక్ట్ చేస్తాను. అవును. ఏంటండి మీరు చిన్నపిల్లలలాగా ఆమె ఆ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ దీపం అట్లా పెట్టింది, ఇది ఇట్లా పెట్టిందని. ఎవరి ధోరణి పోని మీరన్ని వీడియోలు చేసినా ఎవరిలో అయితే పెద్ద మహా అయితే అవునా అనుకుంటారు గానీ, ఇప్పుడు ఎవరికి ఎవరు మనం మార్చలేము సార్. హ్మ్. ఎవరిని ఎవరిని మనం మార్పు తీసుకురాలేము. ఓకే. కాబట్టి అదొక్క విషయంలో ఆయనకంటే నాకెందుకో ఆయన విధి విధానాలు ఎందుకో నచ్చవు. ఆయన విద్వత్తు ఓకే. హ్మ్. బట్ ఇలాంటివి ఆ వీడియోలు బాలేవు, ఈ వీడియోలు బాగలేవు, వాళ్ళకన్ని వ్యూస్ పోతున్నాయి, నాకు ఇన్నే పోయినాయి. తప్పు. హ్మ్. మరటంటే నేను ఒక వీడియో చేస్తే 50,000 కూడా పోవు మళ్ళీ. అవును. మరి ఏం చేస్తానండి? మనమేమి అట్లనే మంది మీద పడి ఏడవలేం గదా! ఓడియమ్మ! అబ్బా! మీరు యుద్ధానికి ఆహ్వానిస్తున్నట్టుంది. అబ్బా! ఓకే. ఇప్పుడు నేను రైట్. 50,000 వ్యూస్ కూడా పోవు. అవును. కొంతమంది గురూజీలు పగటి వేషగాళ్ళ రూపంలో ఉన్నప్పుడు లక్షలు పోయినాయి. అవును. నేను ఏ రోజు గాని నాకు వ్యూస్ రాలే అని చెప్పి ఇట్లా కొట్టుకోలేదే. హ్మ్. ఇక్కడ మీరింక ప్రజల్లో మార్పు తేవడము అంటే, అది మీరు పెట్టి మీ ఛానల్‌లో చాలా ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఒకాయన ఉంటాడనమాట. రాబో రోజులు మామూలువి కాదంటాడు. ఆయన ప్రతి థంబ్‌నెయిల్‌లో ఇట్లాంటివే ఉంటాయి. ఆ! రాబో రోజులు మామూలు కాదు. ఇది చేస్తే మీకు అదైతుంది, ఇదైతుంది. ఆయన లెక్కన పోతే ప్రతిరోజు పూజ చేయాల మనము. ఓకే. పనులు గినులన్నీ ఇడిసిపెట్టుకోవాల. ఆ! అట్లాంటి వాళ్ళకి ఏదైనా చేస్తే ఇది చిన్న చిన్న ఇన్‌ఫ్లుయెన్స్ తోటి మీకెందుకు సార్? హ్మ్. మీ విద్వత్తు చాలా ఎవరెస్ట్ అవును. లాంటిది. అవును. ఎందుకు దాన్ని మీరు ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏస్తారు? హ్మ్. ఢీ కొట్టండి. ఓకే. సాటి ఆస్ట్రాలజర్స్ ఎవరైనా ఉంటారు కదా! అవును. పెద్దవాళ్ళు. వాళ్ళతో ఢీ కొట్టండి ఓకే. అనేది నా అభిప్రాయం అంతే. ఓకే. ఓకే. ఆ! షరతులు వర్తిస్తాయి. సో, ఈ రైట్. చిన్న చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్‌లండి. వాళ్ళు హ్మ్. పాపం వాళ్ళకి ఇదే లైఫ్‌గా ఉంటది. ఏదో సమ్‌హౌ వాళ్ళు తెచ్చుకోవచ్చు. లాక్స్‌లో సంపాదించు. బట్ వాళ్ళు కష్టపడి వచ్చిండ్రు. కరెక్ట్. ఏం చేసాం సార్ ఇప్పుడు మనం ఎంత లబ 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 మొత్తుకున్నా గూడా హ్మ్. జనాలు వినరు. ఆ చిట్టి దీపంతో మీకు సుఖశాంతులు, కోట్ల ధనం అంటానే ఆ చిట్టి దీపమే 5,000,000 పోతుంది. అవును. అవును. అవునండి. అవును. నేను ఎంత సబ్జెక్ట్ చెప్పినా అవును. 10,000 కూడా దాటదు ఒక్కొక్కసారి. అవును. మరి అవును. నేనేమొచ్చి మందికొచ్చి రచ్చకెక్కి రచ్చబండ కార్యక్రమం నిర్వహించలేదు కదా! అవును. అవును. ఎవరికి ఇవ్వాలనుకుంటే అమ్మవారు అనుగ్రహం ఇస్తా ఉంటది. ఆ చిట్టి దీపం అనుకునే వాల్యూ కూడా మనకు లేదు. ఆ! ఆ అవును. చిట్టి దీపం అనుకునే వాల్యూ కూడా మనకు లేదండి. హ్మ్. నేను ఇట్లాంటిదే ఒకటి పితృదీపం అని ఒకటి చేశాను వీడియో. ఆ! అది భయంకరంగా పోయింది. ఆ! నాకర్థమైంది. మా ఎడిటర్ "గురూజీ ఏంది గురూజీ నువ్వంత కంటెంట్ ఇచ్చినా పోయి, ఈ పితృదీపం పోయిందంటే అట్లనే ఉంటారాయన జనాలు" అవును. అని అప్పటినుంచి మా ఎడిటర్ థంబ్‌నెయిల్స్ ఏవేవో ఇట్లా అట్రాక్షన్‌గా పెట్టేవాడు. ఆ! నేను ఒకరోజు ఫోన్ చేసి అరిచాను ఇట్లా, "అట్లాంటివన్నీ పెట్టొద్దు. మనకెంత పోతే అంత జరిగింది." నా అంతే. క్లయింట్స్ మస్తు తక్కువే లేరు. అవును. అవును. క్లయింట్లు వస్తూనే ఉన్నారు. ఇట్లాంటివన్నీ చీప్ ట్రిక్స్ అవుతుందని మా ఎడిటర్‌కి చెప్పాను. ఇంక కొన్ని సార్లు ఆ పిల్లగాడు వినడనమాట. లేదు గురూజీ ట్రెండ్‌కి తగ్గట్టు ఉండాలి. ఆ! మీరంతా ఏంది ఇంకా అది ఇది అనుకుంటుంటారు. ఇప్పుడంతా సిగ్గు శరం అంతా ఇడిసిపెట్టాలంటాడు. ఓకే. అట్లుంటారు యూత్ కరెక్ట్. పిల్లోడనమాట. కరెక్టేనండి. సో, అవును. అట్లా ఆయన మీద అయితే నా అభిప్రాయం ఆయన విద్వత్తుకి ఇట్లాంటివి చేయడం రైట్. రైట్. పోనీ ఆయన ఏదైనా ఉద్ధరించాలనుకుంటే ఏదైనా స్పెషల్‌గా కొన్ని సభలు నిర్వహించి హ్మ్. చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. ఈ మధ్య పెళ్లి కాని బ్రహ్మచారుల సంఖ్య పెరిగిపోతా ఉంది. ఏకంగా దేశాలను ఏలుతున్నారు. రాష్ట్రాలను ఏలుతున్నారు. సో, ఈ పెళ్లి కాకపోవడం అనేది ఎట్లా జరుగుతది? జాతక దోషమా? లేదంటే గ్రహాల ప్రభావమా? ఇదేనండి జాతకం అంటేనే నథింగ్ బట్ గ్రహాలు. ఆ!
కాబట్టి ఈ గ్రహాల ట్రబుల్ ఉంటేనే మనకి పెళ్ళిళ్ళు కావన్నమాట. ఓకే. సో మనకి జాతకంలో సప్తమ స్థానం అనేది ముఖ్యంగా చూడాలి. దాని హ్మ్. ప్రకారం వెళ్ళాలి ముందరికి. సో గురుగారు, ఈ మధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది ఈ దేశంలో. ఎవరు జైలుకెళ్ళొస్తే వాళ్ళు ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో అవుతున్నారు మన రాష్ట్రంలో గానీ, చాలా రాష్ట్రాల్లో గానీ. ఈ మధ్య మన రాష్ట్రం నుంచి కవితక్క జైలుకెళ్ళొచ్చారు. హ్మ్. మరి కవితక్కకు ముఖ్యమంత్రి యోగం ఉందా? ఉండొచ్చు సార్. ఎందుకంటే చూడండి, ఒక వ్యక్తి సీఎం కావాలంటే యోగాలు 2 ఉన్నా పర్వాలే. కొన్ని గ్రహాలు చాలా నీచత్వం పొంది ఉండాలి. అచ్చచ్చా! భయంకరమైన గ్రహాల చేత సమ్మేళితమైనోళ్ళు సీఎం అవుతుంటారు ఎక్కువగా. ఓహ్! ఆ! మీరు పీఎం గాని ఎవరన్నా చూసుకోండి. ఓకే. గ్రహస్థితి ఏదో 1, 2 యోగాలున్నా కూడా మనం అనుకుంటాం యోగాలని. రాజకీయాల్లో యోగాల కంటే ఈ నెగెటివ్ ఎఫెక్ట్స్ తొందరగా శీఘ్ర ఫలితాలనిస్తాయి వామాచారంలాగా. హ్మ్. మరి ఇట్లాంటి గ్రహస్థితి ఉంటే ఖచ్చితంగా అంటే సీఎం అవుతారు. ఓకే. హ్మ్. సో గురుగారు, ఇప్పుడు అనారోగ్యం హ్మ్. ఒక్కోసారి కుటుంబాలు అనారోగ్యం పాలవుతుంటాయి. లేదంటే ఆ కుటుంబంలో వరుసగా చావులు జరుగుతుంటాయి. హ్మ్. ఎందుకు ఇట్లా జరుగుతది గురుగారు? సరే ఇక్కడ బేసిక్‌గా మనము పితృదోషం ఎఫెక్ట్ ఎక్కువ పడుతుందండి. ఓహ్! ఈ పితృదోషం ఉందా లేదా అనేది వాళ్ళ జాతకాల్లో చూడాలి. ఓకే. కొంతమంది చేపిచ్చామండి అప్పుడెప్పుడో చేపిచ్చామంటారు. అమ్మ చేపిచ్చారంటే సంవత్సరం నువ్వు పితృదోష నివారణ చేస్తూనే ఉండాలి. ఓకే. తండ్రి ఉన్నవాళ్ళు పితృదోష నివారణ చేయకూడదు. ఆ! ఓకే. తండ్రి లేని వాళ్ళకి మాత్రమే అర్హత. ఒకవేళ జాతకుని తండ్రి జీవించుంటే జాతకుని తండ్రి చేత చేయించాలి. ఒకవేళ అతని తండ్రి ఉంటే అతని తండ్రి కూడా అతని తండ్రి చేయాలి. అచ్చచ్చా! ఇలా ఉంటది పితృదోషానికి. ఈ పితృదోషం, మాతృదోషం ఇవన్నీ రకరకాల భాతృదోషం కూడా ఉంటుంది. అవునా? ఆ! ఇవన్నీ దోషాలుంటాయి. ఈ దోషాలన్నిటికి గాని పితృదోష పరిహారాలే సరిపోతాయి. ఓకే. ఇలా చేయడం ద్వారా ఫస్ట్ కుటుంబంలో ఒక మూకుమ్మడి నెగటివిటీ ఎఫెక్ట్ అనేది పోతుంటుందన్నమాట. హుహుహు. ఎవరికైనా కుటుంబంలో విపరీతమైన కొట్లాట్లు అన్‌వాంటెడ్‌గా వచ్చినా, ఏంటే విడిపోవడాలు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా అంటే ఆ ఇంట్లో పితృదోషం ఎఫెక్ట్ హ్మ్. పడే ఉంటుంది పక్కాగా. అచ్చా! వీళ్ళు ఒకసారి నారాయణ నాగబలి పూజ చేయించుకుంటే ఓకే. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది మీరు ఆహా! త్రయంబకేశ్వర్ చేస్తారా, గోకర్ణం చేస్తారా, కామాఖ్యలో చేస్తారా అనేది మీ చాయిస్. అచ్చచ్చా! ఎక్కడైనా గాని కానీ బేసిక్‌గా గయ అనేది నంబర్ 1 అంటారు. అవునా? అక్కడ శ్రీ మహావిష్ణువు గయాసురునికి ఇచ్చిన వరం అన్నమాట. సో, అచ్చచ్చా! కాబట్టి అక్కడ చేయించడం మంచి ఫలితాలనిస్తుంది. ఓకే. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే దిస్ ఈస్ ద మేజర్ కాజ్. రెండోది మనమంతా ఒక ఫ్యామిలీ అనుకోండి సార్. మీకు రవి మహాదశ నడుస్తా ఉంటది. నాకు శని మహాదశ నడుస్తా ఉంటది. వీడికి రాహువు నడుస్తూ ఉంటది. మన మధ్య వారొస్తది. అవును. కుటుంబ కలహాలు అట్లనే వచ్చేవి. ఓహ్! ఆ! ఓకే. అంటే ఒక ఫ్యామిలీలో ఒక 5 మందో, 8 మందో ఉంటే ఎవరెవరికి శత్రుగ్రహాల యొక్క దశలు నడుస్తూ ఉంటే వాళ్ళ మధ్య వారు పడతా ఉంటుంది. హుహుహు. ఇప్పుడు ఎస్పెషల్‌గా చూడండి పెళ్ళిళ్ళైనాక మనకి కోడళ్ళతోనే సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అవును. అన్నదమ్ములేం అంతే బాగుంటారు. గదా! అవును. కోడళ్ళతోటి సమస్యలొస్తాయి. అమ్మో! వాళ్ళే గదా! అవును. ఎందుకంటే ఒకరికి శని నడసొచ్చు, ఒకరికి రాహువు నడసొచ్చు, ఒకరికి కేతువు నడసొచ్చు. వీళ్ళ మధ్య వార్ వన్ సైడ్ అయితుంది. ఇంగ వీళ్ళకి మొగుళ్ళకి పోరు పెట్టడం అయితుందనమాట. హుహు. దాంతోటి పక్కనకి డివైడింగ్ అనేది. ఓకే. ఇట్లా ఓకే. ప్రతి సంసారంలోనూ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఓకే. మరి ఎందుకు అంటే జరుగుతున్న గ్రహ దశలు ఒక్కొక్కరికి ఎలా ఉన్నాయి అనేది మేజర్‌గా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. అప్పుడు మనం ఏదైనా పరిహారాలు చేస్తే అయినా ఈ కాలం ఈ ఉమ్మడి కుటుంబాల కాన్సెప్ట్ ఎక్కడ నిలబడుతున్నాయి? హ్మ్. హైలీ ఇంపాసిబుల్. ఓకే. సాక్షాత్తు పరమేశ్వరుడు త్రిమూర్తులొచ్చి చెప్పినా ఎవరు ఉండట్లేదు. ఓకే. హ్మ్.